త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఓహో, మహారాణి గారు అప్పుడే పడుకుండిపోయారా? అబ్బా, ఎంత నిద్రలో ఉందో. అబ్బా, లేవాలి లేవాలి, నా చిట్టి తల్లి లేవాలి. మా అమ్మవి కదూ, పడుకుంది చాలు. లేమ్మా, ఈ సూప్ తాగి పడుకుంది కానీ. లేమ్మా. నాన్న, ఆ సూప్ వద్దు నాన్న, అస్సలు బాగాలేదు. నేను తాగను గాక తాగను. వద్దంటే కుదరదమ్మా, హెల్త్ పాడైపోతే ఎలా చెప్పు. ఇదిగో కొంచెం తాగు, ఎక్కువ వద్దు. నా బుజ్జి తల్లి కదా, నా బంగారం కదా. ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పి తాగించావు. అప్పుడు చెప్పింది వేరమ్మా, ఇప్పుడు చెప్పింది వేరు. నోరు తెరు. నా బంగారు తల్లి మంచిది. ఈ నాన్న చెప్పిన మాట వింటుంది. ఇంకొంచెం. అనగనగనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7. వింటున్నావా? వింటున్నా, చెప్పు. ఓకే, మరి అలా చెప్పు. ఆ 7 కొడుకులు, మొదటి కొడుకు. ఆగాగు, రాజుకెలా 7 కొడుకులు పుట్టారు? రాణి కదా పుట్టాలి. వాళ్ళ భార్యలకే. ఓకే, క్వశ్చన్స్ వేయకు, చెప్పేది విను. చెప్పు చెప్పు. అయితే ఆ 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళి ఒక సింహాన్ని వేటాడారు. ఎలా వేటాడారో తెలుసా? అప్పుడు ఈ మ్యూజిక్ లేదు కదా. అమ్మా తల్లి, నేను చెప్పేది కాస్త వింటావా? ఓకే, మ్యూజిక్ ఇంపాక్ట్ కోసం చెప్పానే. సరే చెప్పు. అదేంటది నీ చేతుల్లో? కత్తి కాదు, అది సెల్ఫీ స్టిక్ కదా. నాని, ఇన్ని ఎలా కన్నావు? సెల్ఫీ స్టిక్ కి కత్తికి తేడా తెలీదు. అమ్మా, దానికి చెప్తావా? కథ చెప్పమంటావా, నన్ను వెళ్ళిపోమంటావా? లేదు లేదు నాన్న, చెప్పు. అయితే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండాలి. ఉంటాను. క్వశ్చన్స్ వేయకూడదు.
గుడ్ గర్ల్. ఇలా కరెక్ట్ టైంకి మెడిసిన్ వేసుకున్నావు అనుకో, నీకు త్వరగా తగ్గిపోతుంది. నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ నాన్న. నువ్వు పక్కనుంటే నాకే దిగులు ఉండదు. అమ్మా అంశు నా పక్కనే ఉన్నారు, కానీ నువ్వు లేవు వసుంధరా. ఎలా ఉన్నావు? ఇప్పుడు నీకెలా ఉంది? అసలు ఎవరెతను? పూర్తిగా కనపడలేదు. యాక్సిడెంట్ అయిన టైంలో నా పక్కన ఎవరైనా ఉన్నారా? ఉండుంటే మళ్ళీ వచ్చేవారు కదా. ఎవరూ రాలేదంటే ఏదో కల అయి ఉంటుంది. అమ్మా మహి, డిశ్చార్జ్ పేపర్లన్నీ తీసేసుకున్నాను, టాబ్లెట్ కూడా తీసేసుకున్నాను. ఇంకేం మర్చిపోలేదు కదా? ఏం మర్చిపోలేదు నాన్న, టెన్షన్ పడకండి. ముందు అన్ని 1కి 10 సార్లు చెక్ చేశారు, టాబ్లెట్స్ పెట్టుకున్నారు, నెక్స్ట్ చెకప్ డేట్ ఫైనల్ చేశారు. అన్నీ అయిపోయాయి. రిలాక్స్. నేను కాదమ్మా, నువ్వు రిలాక్స్ అవ్వడం ముఖ్యం. ఇంటికి వెళ్ళగానే పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, అర్థమవుతుందా? అది రిలాక్స్ అవుతుంది, కానీ అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. కరెక్ట్గా చెప్పావమ్మా. నీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. ఊరికే అల్లరి చేయకు, అర్థమైందా? ఇంటికేదో ఇప్పుడే పుట్టిన పిల్లని తీసుకెళ్తున్నట్టుంది నాకు. పదండి. పదండి, రా.
ఏంటి మహి చూస్తున్నావు? ఏదైనా మర్చిపోయావా? తెలీదు, కానీ ఏదో వదిలేసి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటికి 10 సార్లు అన్ని చూసుకునే వచ్చానని ఇప్పుడే కదమ్మా చెప్పావు. ఎక్కమ్మా. పద రా. మహి, ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నావు. అప్పుడే ఈ పుస్తకాలు, ఈ చదువు ఏంటి తల్లి? కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్ట్ తీసుకొని బోర్ కొట్టేస్తుందమ్మా. ఖాళీగా ఉంటే పిచ్చెక్కుతుంది. అందుకే కాస్త చేంజ్గా ఉంటుందని. సరే, నీ ఇష్టం కానీ భోంచేద్దు గన్రా. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ టైంకి టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. వద్దమ్మా, నాన్న ఇంకా రాలేదు కదా. నాన్న వచ్చాక ఇద్దరం కలిసే తింటాం. నువ్వు వెళ్ళి ఏదైనా పనుంటే చూసుకో. సరే, మీ తండ్రి కూతుళ్ళు మీ ఇష్టం. నేను అలా పైకి వెళ్ళి ఆరేసిన బట్టలున్నాయి, తీసుకొని వచ్చేస్తాను. చదువుకో. హలో,
హలో. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నామని హలో. అందించవే దీపావళి ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి హలో. జన్మకైన జాలి చూసే వీలుందండి హలో. ఈ క్షణాన ఎవరో మాట్లాడండి. హలో, వినపడుతుందా? ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఉన్నాను వసు, నీ మనసులో ఉన్నాను, కానీ నీ జ్ఞాపకాల్లోనే లేను. హలో వసు, హలో. వసు, ఏంటి ధ్రువ, అంశుకి స్కూల్ ఫస్ట్ డే కదా, బాగానే వెళ్ళిందా? లేదమ్మా, వెళ్తున్నంతసేపు 5 నిమిషాలకు ఒకసారి తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్ళింది. ఆ చూపే గుర్తొస్తుంది. అమ్మా, ఒక పని చేయనా, మధ్యాహ్నం వెళ్ళి పిక్ చేసుకుంటాను. కొద్ది రోజులు అలవాటయ్యాక అప్పుడు సెకండ్ హాఫ్ నుంచి పంపిద్దాం, సరేనా? సరే, నీ ఇష్టం. ఎందుకు నవ్వుతున్నావమ్మా? నేను కాబట్టి ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇప్పుడు వసుంధర కనుక ఉండుంటే స్కూల్లో అంశు తిరిగి చూడగానే ఇంటికి తీసుకొచ్చేది. అవునరా, నిజమే. మన వసు ఉండుంటే తనని పక్కన కూర్చోబెట్టి చదివిస్తూనే ఉండేది. ఇంట్లోనే చదివించి డైరెక్ట్గా ఎగ్జామ్స్కి పంపించేది. అమ్మా, వసుంధర అక్కడ సేఫ్గానే ఉంటుందిగా? ఆ దాసు వల్ల ఏదైనా జరుగుంటుందా? నాకెందుకో వసుంధర గురించి ఆలోచించినప్పుడల్లా చాలా భయంగా ఉంటుందమ్మా. ఆ అనుమానం నాకు కూడా ఉంది ధ్రువ. ఆ దాసు నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే లోపలేదో కుట్రకి పునాది వేస్తున్నాడని అర్థం. అందుకే ఒక ఆలోచన చేశాను. సుజా, ఏంటి మేడం? నువ్వు రాత్రి నందిత దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఉంటాను అని నందితని ఒప్పించాలి. ఆ దాసు ఎప్పుడు ఏ హాని తలపెడతాడో తెలీదు. అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ దాసు ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఏం అర్థం కావడం లేదు. మన అనేవాళ్ళు అక్కడ ఉండడం చాలా అవసరం. ఈ విషయంలో నిన్ను తప్ప నేను ఎవ్వరినీ నమ్మలేను. తప్పకుండా చేస్తాను మేడం. అది నా బాధ్యత కూడా. వసుంధర ఇవాళ ఈ ఇంట్లో లేకపోవడానికి నేను కూడా ఒక కారణం.
ఇది దిద్దుకునే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పకుండా చేస్తాను. సుజా, నువ్వు వెళ్ళి వసుంధర్ని ఓ కంట కనిపెడుతూ ఉండు. ఆ దాసు వాళ్ళకేమైనా హాని చేస్తున్నాడో అని నీకు అనిపిస్తే అక్కడ ఏం జరిగినా ఒక్క నిమిషం కూడా మరో ఆలోచన చేయకుండా నాతో చెప్పాలి, సరేనా? మీరేమీ కంగారు పడకండి మేడం. వసుంధరకి ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు ఈ విషయంలో నన్ను కళ్ళు మూసుకుని నమ్మొచ్చు. నేను ఇప్పుడే బయలుదేరుతాను మేడం. ఉమ్. ఏం చేస్తున్నావు వసుంధరా? ఎలా ఉన్నావు? నా పక్కన నువ్వు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఆలోచనలో మాత్రం నువ్వే ఉన్నావు, ఉంటావు. అయ్యో నాని, ఇంత వయసు వచ్చింది, నడవడం చేత కాదే. నాకు వయసు అయిపోయిందా? అంశు, ఒక్కసారి నానికి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పమ్మా. నానమ్మా. మరి నానమ్మ అంటే యంగ్గా ఉన్నట్టా, ముసల్దన్నట్టా? నానమ్మ అంటే ఎంగేంటి నానా, ముసలమ్మే కదా. నన్ను ముసల్దంటావా? నిన్ను